నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు అంబేద్కర్ జయంతి నాడు డిజిటల్ చెల్లింపుల వృద్ధికి కేంద్రం చర్యలు నేడు భీమ్ ఆధార్ ప్లాట్ఫామ్ ప్రారంభించనున్న మోదీ రెండు కొత్త పథకాల ప్రకటన అమరావతిలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం నేడు శంకుస్థాపన చేయనున్న చంద్రబాబు 20 ఎకరాల్లో స్మృతివనం ఏర్పాటు నేడు ఖైజాలా యాప్ ప్రారంభించనున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సమస్యలపై నేరుగా సీఎంకే సందేశాలు పంపే అవకాశం తెలంగాణలో గురుకులాల పోస్టులకు మళ్లీ నోటిఫికేషన్ 7306 ఉద్యోగాల భర్తీ కొత్త ప్రకటన విడుదల చేసిన టీఎస్పీఎస్సీ తెలంగాణలో 2017-18 ఏడాదికి ప్రస్తుత విద్యుత్ ఛార్జీలే వర్తింపు పెంపు లేదన్న డిస్కంలు అపరిమితంగా ఉచిత వ్యవసాయ కనెక్షన్లు కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల నిర్వహణలో కేంద్ర జోక్యం కోరిన నదీ యాజమాన్య బోర్డు తెలంగాణకు నీటి వాడకాన్ని నిలిపివేయాలంటూ లేఖ భవిష్య నిధి చందాదారులకు ఈపీఎఫ్ఓ కొత్త కానుక ఈడీఎల్ఐ పథకంలో 20 ఏళ్లుంటే 50,000 వరకు అదనపు లబ్ధి మరణిస్తే 2.5 లక్షల కనీస బీమా సొంత గడ్డపై సత్తా చాటిన కోల్కతా నైట్ రైడర్స్ కింగ్ 11 పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం గంభీర్ కెప్టెన్ ఇన్నింగ్స్ దేశంలో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు కేంద్రం మరిన్ని చర్యలకు శ్రీకారం చుట్టింది. అంబేద్కర్ 126వ జయంతిని పురస్కరించుకుని నేడు నాగపూర్లో వివిధ అభివృద్ది పథకాలను ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోదీ డిజిటల్ లావాదేవీల వృద్ధికి భీమ్ ఆధార్ ప్లాట్ఫామ్ను 2 ప్రోత్సాహక పథకాలను ఆరంభించనున్నారు. అంబేద్కర్ 126వ జయంతిని పురస్కరించుకుని నేడు నాగ్పూర్లో వివిధ కార్యక్రమాల్లో మోదీ పాల్గొనున్నారు. తొలుత అంబేద్కర్ బౌద్ధ దీక్ష తీసుకున్న దీక్షాభూమిని సందర్శించనున్న ప్రధాని ఆయనకు నివాళులర్పిస్తారు. దీక్షాభూమిపై తపాలా బిళ్ల విడుదల చేస్తారు. ఐఐటి, ఐఐఎం, ఎయిమ్స్, కొరాడి థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేస్తారు. నీతి ఆయోగ్ కార్యక్రమంలో భీమ్ ఆధార్ ప్లాట్ఫామ్ ను మోదీ ఆరంభిస్తారు. కేంద్రం భీమ్ యాప్ ప్రారంభించిన 4 నెలల్లో 1.9 కోట్ల డౌన్లోడ్లతో ఇప్పటికే కొత్త ప్రపంచ రికార్డు సృష్టించగా ఆధార్ను ఉపయోగించడం ద్వారా డిజిటల్ చెల్లింపులు చేయడానికి భీమ్ ఆధార్ ఉపయుక్తంగా ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. వ్యాపారుల వద్ద ఉన్న బయోమెట్రిక్ ఉపకరణం ద్వారా వినియోగదారులు తమ వేలిముద్రలతో డిజిటల్ రూపంలో చెల్లింపులు చేయడానికి వీలు అవుతుందని వెల్లడించారు. స్మార్ట్ ఫోనే బయోమెట్రిక్ ఉపకరణంగా ఉపయోగపడనుంది. ఇప్పటికే 3 లక్షల మంది వ్యాపారులు 27 ప్రధాన బ్యాంకులతో అనుసంధానం కాగా భీమ్ ఆధార్తో చెల్లింపుల ప్రక్రియ ప్రారంభమవుతుంది. డిజిటల్ చెల్లింపును మరింత ప్రోత్సహించేందుకు నగదు వాపసు పథకం, రిఫరల్ బోనస్ పథకాలను కూడా ప్రధాని ప్రారంభించనున్నారు. ఈ 2 పథకాల కింద 495 కోట్ల రూపాయలను ప్రోత్సాహకంగా ఇవ్వనున్నారు. భీమ్ యాప్ ద్వారా చెల్లింపులను స్వీకరిస్తున్నందున వ్యాపారులను ప్రోత్సహించేందుకు నగదు వాపసు పథకాన్ని, ప్రస్తుత వినియోగదారులు వేరే వినియోగదారులను సిఫార్సు చేసినందుకు రిఫరల్ బోనస్ పథకాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడానికి లక్కీ గ్రాహక్ యోజన, డిజిధన్ వ్యాపారి యోజన పథకాలను కేంద్రం ప్రవేశపెట్టగా ఈ రెండింటి కింద 16 లక్షల మంది వినియోగదారులు ఇప్పటి వరకు 258 కోట్ల రూపాయలను గెలుచుకున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2500 కోట్ల డిజిటల్ లావాదేవీలను సాధించే లక్ష్యంతో దేశవ్యాప్తంగా 75 టౌన్షిప్లను నగదును తక్కువగా ఉపయోగించే టౌన్షిప్లుగా ప్రధాని ప్రకటించనున్నారు. ఈ టౌన్షిప్లు ప్రతిరోజు 1.5 లక్షలకు పైగా డిజిటల్ లావాదేవీలు చేసే అవకాశం ఉంది. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని అమరావతిలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించనుంది. 20 ఎకరాల స్థలంలో ఈ విగ్రహాన్ని నిర్మించడం సహా అంబేద్కర్ జ్ఞానమందిరం, యోగా కేంద్రం, కన్వెన్షన్ సెంటర్, లైబ్రరీ, ఓపెన్ ఎయిర్ థియేటర్, స్మృతివనాన్ని నిర్మిస్తోంది. ఐనవోలు, శాఖమూరు మధ్య విగ్రహ ప్రతిష్టకు ముఖ్యమంత్రి చంద్రబాబు భూమి పూజ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా 25 మంది ప్రముఖ బౌద్ధ భిక్షువులు పాల్గొంటున్నారు. అంబేద్కర్ వాదాన్ని, తత్వాన్ని, విధానాలను, ఆశయాలను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయాలన్నది తమ ప్రభుత్వ ఉద్దేశమని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు తెలిపారు.
ఏర్పాట్లు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఏర్పాట్లు చూడటానికి వేలాదిగా జనం తరలి వస్తా ఉన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కీర్తి ప్రతిష్టల్ని వారి యొక్క భావజాలాలను విశ్వవ్యాప్తం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా అభినందిస్తా ఉన్నారు. ఈ కార్యక్రమం వేలాదిగా పాల్గొని విజయవంతం చేయబోతున్నందుకు వారందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరికొద్ది సేపట్లో ఆ కార్యక్రమం జరగబోతుందని తెలియజేస్తా ఉన్నారు. హైదరాబాద్ లో ఏర్పాటు చేయనున్న 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ పనులను వచ్చే ఏడాది ఏప్రిల్ 14 లోపు పూర్తి చేస్తామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. మాసబ్ ట్యాక్ జేఎన్టీయూలో జరిగిన అంబేద్కర్ విగ్రహ కమిటీ సమావేశానికి హాజరైన కడియం విగ్రహ ఏర్పాట్ల పనులను సమీక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు. విగ్రహం ఏర్పాటు చేసే ప్రాంతంలో భూ పటిష్టతను పరిశీలించనున్నట్లు తెలిపారు. అన్ని సజావుగా జరిగితే ఏప్రిల్ 14, 2018 నాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ చేయాలనుకుంటున్నాం. దానికి అనుగుణంగానే పనులన్నీ కూడా కార్యాచరణ ప్రణాళికను కూడా రూపొందించుకోవాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. నోడల్ ఏజెన్సీగా R&B డిపార్ట్మెంట్ ఉంటుంది. ప్రాజెక్ట్ డైరెక్టర్ గా సి గణపతి రెడ్డి గారు ఉంటారు. మొత్తం ఈ ప్రాజెక్టు వర్క్ ను స్పెషల్ సిఎస్ అజయ్ మిశ్రా గారు కోఆర్డినేట్ చేస్తారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాలనను కొత్త పుంతలు తొక్కిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు మరో వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకోవడం, పరిష్కారాలు చూపడమే లక్ష్యంగా మైక్రోసాఫ్ట్ సంస్థ రూపొందించిన కైజాలా యాప్ను అందుబాటులోకి తెస్తున్నారు. ఈ యాప్ ద్వారా వివిధ అంశాలపై స్పందనలు, సూచనలు, సలహాలను పౌరులు నేరుగా ముఖ్యమంత్రికి పంపవచ్చు. యాప్ సందేశాల ద్వారా వచ్చే ప్రజా సమస్యలన్నింటినీ రియల్ టైంలో సమీక్షించి సత్వర పరిష్కారాలు చూపించి పాలనను సామాన్యులకు మరింత చేరువ చేయాలన్నది చంద్రబాబు సంకల్పం. సమస్యలే కాకుండా వేర్వేరు సందర్భాల్లో వివిధ అంశాలపై చంద్రబాబు ప్రజల స్పందనలు కోరి తద్వారా ఎప్పటికప్పుడు ప్రజానాడి తెలుసుకుంటారు. సమస్యలను నేరుగా ముఖ్యమంత్రికి నివేదించాలి అనుకునేవారు కైజాలా యాప్ను ఇన్స్టాల్ చేసుకుని కనెక్ట్ టు ది సీఎంకు సందేశాన్ని పంపించాల్సి ఉంటుంది. నేటి నుంచి గూగుల్ ప్లేస్టోర్ ద్వారా ఏపీ సీఎం కనెక్ట్ యాప్ను సబ్స్క్రైబ్ చేసుకుని సమస్యలపై ముఖ్యమంత్రికి సందేశాలు పంపే వీలు కల్పించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అమెరికాలో పర్యటించనున్నారు. మే మొదటి వారంలో అమెరికా వెళ్లనున్న చంద్రబాబు వారం నుంచి 10 రోజుల పాటు అక్కడ పర్యటిస్తారు. ఇప్పటికే అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ప్రముఖ కంపెనీల అధినేతలతో ఏపీ ప్రభుత్వం సంప్రదింపులు జరిపింది. సాఫ్ట్వేర్ కంపెనీలకు చెందిన దిగ్గజాలతో ఈ మేరకు చంద్రబాబు భేటీ కానున్నారు. గత 3 ఏళ్లలో స్విట్జర్లాండ్, సింగపూర్, లండన్, చైనా, రష్యా, జపాన్ దేశాల్లో పెట్టుబడుల కోసం పర్యటించిన ఏపీ ముఖ్యమంత్రి రాష్ట్రానికి భారీ స్థాయిలో విదేశీ పెట్టుబడులు వచ్చేలా చేయగలిగారు. తాజా అమెరికా పర్యటన కూడా అందుకు తగ్గ రీతిలోనే సత్ఫలితాలను ఇస్తుందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తెలంగాణలోని గురుకుల విద్యాలయాల్లో ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరోమారు ప్రకటన జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాల్లో భారీ స్థాయిలో వివిధ కేటగిరీల్లో మొత్తం 7,306 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన టీఎస్పీఎస్సీ ఎస్సీ, ఎస్టీ, బీసీ వికలాంగులకు డిగ్రీ, పీజీ మార్కుల్లో 5% మార్కుల తగ్గింపునిచ్చారు. ఆయా వర్గాల అభ్యర్థులు 45% మార్కులు పొందినప్పటికీ పరీక్ష రాసేందుకు అర్హులవుతారు. ఈ మేరకు 9 ప్రకటనలు వెలువరించిన టీఎస్పీఎస్సీ ఈ నెల 18 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తెలిపింది. ఈ ప్రకటనల్లో అత్యధికంగా 4,362 టీజీటీ పోస్టులు ఉండగా ఆ తర్వాత 921 పీజీటీ పోస్టులు ఉన్నాయి. టీజీటీ పోస్టుల్లో టెట్కు వెయిటేజీ ఉంటుంది. పీజీటీ పోస్టులకు 2 ఏళ్ల బోధన అనుభవాన్ని తొలగించారు. టీజీటీ పోస్టులకు బీకాం అభ్యర్థులను అర్హులుగా ప్రకటించారు. ఆర్ట్స్, మ్యూజిక్ టీచర్లకు ఇంటర్, డిగ్రీ అర్హతలను పరిగణలోకి తీసుకుని దరఖాస్తు చేసుకునేందుకు అవకాశమిచ్చారు. వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులకు వికలాంగ అభ్యర్థులు అర్హులు కారని టీఎస్పీఎస్సీ పేర్కొంది. గురుకులాల్లో, సొసైటీల్లో డిగ్రీలో లెక్చరర్లు, జూనియర్ లెక్చరర్లు, ప్రిన్సిపల్ పోస్టులకు త్వరలోనే నోటిఫికేషన్లు జారీ కానున్నాయి. తెలంగాణలో 2017-18 ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ ఛార్జీలు పెంచడం లేదని, గత ఆర్థిక సంవత్సరం ఛార్జీలనే కొనసాగిస్తామని దక్షిణ మండలం విద్యుత్ పంపిణీ సంస్థ ఎన్పీడీసీఎల్ సీఎండీ రఘురామరెడ్డి డిస్కంల తరపున తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డికి టారిఫ్ ప్రతిపాదనలు ఇచ్చారు. అన్ని కేటగిరీల్లోని విద్యుత్ వినియోగదారులకు ఈసారి విద్యుత్ ఛార్జీల పెంపు లేదని తెలిపారు. మరోవైపు తెలంగాణలో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లపై పరిమితిని ఎత్తివేశారు. ఇప్పటి వరకు ఒక్కో రైతు ఉచిత విద్యుత్ కోసం గరిష్టంగా 3 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు తీసుకునేందుకు అవకాశం ఉండగా ఈ పరిమితిని పూర్తిగా ఎత్తివేశారు. విస్తీర్ణం, మాగాణి, మెట్ట, సేద్యంతో సంబంధం లేకుండా వ్యవసాయానికి ఎన్ని ఉచిత కనెక్షన్లు కావాలంటే అన్ని ఇచ్చేలా పరిమితిని తొలగిస్తున్నట్లు ప్రకటించారు.
ఈ మేరకు డిస్కంలు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలికి ఇచ్చిన టారిఫ్ ప్రతిపాదనలో పేర్కొన్నాయి. కార్పొరేట్ రైతులకు ఇది వర్తించదని వెల్లడించాయి. పూల తోటల సాగుకు, హరిత పందిళ్లకు ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రకటించాయి. కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టుల నిర్వహణలో జోక్యం చేసుకోవాలని కోరుతూ కృష్ణానది యాజమాన్య బోర్డు కేంద్రానికి లేఖ రాసింది. కోటాకు మించి నాగార్జున సాగర్, శ్రీశైలం నుంచి నీటిని తీసుకోవడాన్ని నిలిపివేసేలా తెలంగాణ ప్రభుత్వానికి సూచించాలని కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖకు రాసిన లేఖలో పేర్కొంది. ప్రాజెక్టులు తమ పరిధిలో లేనందున అత్యవసరంగా భావించి నీటి వినియోగాన్ని ఆపేలా చూడాలని విజ్ఞప్తి చేసింది. నీటిని తీసుకోవడాన్ని ఆపాలని ఈ నెల 12న తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి లేఖ రాసిన 13న నాగార్జున సాగర్ ఎడమ కాలువ నుంచి 3674 క్యూసెక్కుల నీటిని తీసుకున్నారని, తమ పరిధిలో ప్రాజెక్టులు లేనందున కేంద్రం తక్షణం జోక్యం చేసుకోవాలని బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ చటర్జీ జలవనరుల మంత్రిత్వ శాఖకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ నెల 10వ తేదీ నాటికి తెలంగాణ 3.269 టీఎంసీల నీటిని ఎక్కువగా వాడుకుందని, ఆంధ్రప్రదేశ్కు ఇంకా 16.818 టీఎంసీలు వాడుకోవాల్సి ఉందని లేఖలో వివరించారు. శ్రీశైలం, సాగర్లో నీటి మట్టాలు తగ్గించి 10 టీఎంసీలు కేటాయించాలన్న తెలంగాణ ప్రతిపాదనపై చర్చించేందుకు ఈ నెల 25న లేదా 28న 2 రాష్ట్రాల ఈఎన్సీలు, బోర్డు సభ్య కార్యదర్శులతో కూడిన త్రిసభ్య కమిటీ సమావేశం కానున్నట్లు సమాచారం. ఉద్యోగుల డిపాజిట్ అనుసంధానిత బీమా పథకంలో కనీసం 20 ఏళ్లు కొనసాగే పీఎఫ్ చందాదారులకు అదనపు ప్రయోజనాలు కల్పించాలని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ నిర్ణయించింది. 20 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువగా చందాదారులుగా ఉన్న వారికి 58 లేదా 60 ఏళ్ల వయసులో పదవీ విరమణ సమయంలో గరిష్టంగా 50,000 వరకు అదనంగా లబ్ధి చేకూర్చనున్నారు. మూల వేతనం 5,000 వరకు ఉంటే 30,000, 5 నుంచి 10,000 మధ్య ఉంటే 40,000, 10,000 రూపాయలకు పైగా మూల వేతనం కలిగి ఉన్న వారికి 50,000 రూపాయలను అదనంగా అందించాలని ట్రస్టీల కేంద్ర బోర్డు సిఫార్సు చేసింది. చందాదారు మరణిస్తే 2.5 లక్షల రూపాయలను కనీస బీమా మొత్తంగా అందించాలని పేర్కొంది. నీటి సంరక్షణకు పాటుపడదామంటూ ఈటీవీ ఈనాడు నేతృత్వంలో జరుగుతున్న సుజలాం సుఫలాం సదస్సుకు విశేష స్పందన లభిస్తోంది. సదస్సుల స్ఫూర్తితో తెలుగు రాష్ట్రాల ప్రజలు వర్షపు నీటి నిర్వహణ, భూగర్భ జలవనరుల పెంపుకు కృషి చేస్తామని ప్రతిజ్ఞలు చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, నిపుణులు సదస్సులో నీటి పొదుపు సూత్రాలను వివరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఈటీవీ ఈనాడు సంయుక్తంగా నిర్వహిస్తున్న సుజలాం సుఫలాం కార్యక్రమం ఉద్యమ రూపును సంతరించుకుంది. కృష్ణా జిల్లా మైలవరంలో నిర్వహించిన సదస్సుకు ఆంధ్రప్రదేశ్ జలవనరుల మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నీటి సంరక్షణ అందరి బాధ్యత అని చెప్పారు. అవనిగడ్డలోని ప్రగతి విద్యాసంస్థలో జరిగిన సదస్సుకు ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ హాజరయ్యారు. నీటిపారుదల శాఖ ఓఎస్డీ రాజేంద్రప్రసాద్ సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గుడివాడలో జరిగిన సదస్సులో ఎమ్మెల్యే కొడాలి నాని, పురపాలక సంస్థ చైర్మన్ యలపర్తి శ్రీనివాసరావు, అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇంటి నిర్మాణానికి ఇంకుడుగుంత నిబంధన తప్పనిసరి చేయాలన్న ప్రతిపాదనలపై సమావేశంలో చర్చించారు. ఒంగోలు పోలీస్ కళ్యాణ మండపంలో నిర్వహించిన సదస్సుకు అటవీ శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు, ఎమ్మెల్యే దామచర్ల జనార్దనరావు, ఎమ్మెల్సీ కరణం బలరాం కృష్ణమూర్తి హాజరయ్యారు. జల సంరక్షణలో ప్రజల భాగస్వామ్యం మరింత పెరగాలని వక్తలు పిలుపునిచ్చారు. సదస్సులో పర్యావరణవేత్త సత్యభూపాల్ రెడ్డి జలప్రతిజ్ఞ చేయించారు. ప్రతి నీటి బొట్టిని కూడా మనం సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే మనం పంటలు పండించగలుగుతాం, చక్కటి తాగునీరు తాగలుగుతాం అన్న ప్రతి నీటి బొట్టిని కూడా సంరక్షించుకుంటూ నీటి లభ్యతను పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ మన భవిష్యత్ తరాల యొక్క బాగు కోసం మనం అందరం కూడా ఈ రోజు నుంచి కూడా నడుం కట్టాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పి మాత్రం మీ అందరికీ మనం చేస్తూ చక్కటి కార్యక్రమాలు పంపించిన ఈనాడు ఈటీవీ వారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. తెలంగాణలోనూ సుజలాం సుఫలాం సదస్సులు ఉధృతంగా సాగుతున్నాయి. ఖమ్మం కిడ్స్ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో జల సంరక్షణపై విద్యార్థులు, సిబ్బంది భారీ ప్రదర్శన చేపట్టారు. కళాశాల ఆవరణలో ఇంకుడుగుంత తవ్వారు. నల్గొండ పోలీస్ ఆడిటోరియంలో నిర్వహించిన సదస్సులో నీటి సంరక్షణను ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లాలని వక్తలు సూచించారు. నిజామాబాద్ కాకతీయ పాఠశాల నుంచి బాలభవన్ వరకు విద్యార్థులు అవగాహన ప్రదర్శన చేశారు. హైదరాబాద్ తిరుమలగిరిలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వారిని ఆర్టీఏ కార్యాలయం సమీపంలో జీహెచ్ఎంసీ టిప్పర్ బలంగా ఢీకొంది. ఈ ఘటనలో అక్కడికక్కడే 4 మరణించగా మరో 2 తీవ్రంగా గాయపడ్డారు.
బన్సీలాల్ పేటకు చెందిన ఎండీ అజర్ తన భార్య 4 పిల్లలతో కలిసి వేడుకకు వెళ్లి తిరిగి వస్తుండగా ఎదురుగా వస్తున్న జీహెచ్ఎంసీ టిప్పర్ అజర్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. అజర్తో పాటు 3 పిల్లలు అమన్, అష్వియా, అలీనా అక్కడికక్కడే మరణించారు. అజర్ భార్య ఇమ్రానా బేగంతో పాటు మరో చిన్నారి అదీమా గాయపడ్డారు. వీరిని సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రికి తరలించారు. ఘటనకు కారణమైన టిప్పర్ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు మద్యం మత్తులో వాహనాన్ని నడపడం వల్లే ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. డ్రైవర్పై కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు. సిరిసిల్ల నుంచి హైదరాబాద్ వస్తున్న మంత్రి కేటీఆర్ మార్గ మధ్యలో ప్రమాదం వివరాలను తెలుసుకుని ఘటన స్థలంలో ఆగారు. గాయపడిన అజర్ భార్య ఇమ్రాన్ బేగంతో పాటు చిన్నారి అదీమాను తన కాన్వాయ్ వాహనంలో ఆసుపత్రికి తరలించారు. తెలంగాణ రాష్ట్ర సమితి సంస్థాగత ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడింది. నేడు అధ్యక్ష పదవికి నామినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని నోటిఫికేషన్ వెల్లడించిన రిటర్నింగ్ అధికారి నాయిని నరసింహారెడ్డి తెలిపారు. ఈ నెల 18 వరకు నామినేషన్ల దాఖలకు గడువు ఉందన్న ఆయన 19న నామినేషన్ల పరిశీలన ఉంటుందని చెప్పారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 20 గడువు నిర్ణయించినట్లు తెలిపిన ఆయన ఈ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 వరకు తెలంగాణ భవన్లో నామినేషన్లు స్వీకరిస్తామని చెప్పారు. ఈ నెల 21న కొంపల్లి పార్టీ ప్లీనరీ సమావేశంలో ఫలితాల ప్రకటన ఉంటుందని నాయిని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం వ్యవస్థలను కాలరాస్తోందంటూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కాంగ్రెస్ సహా 13 పార్టీల నేతలు మెమరాండం సమర్పించడంపై భారతీయ జనతా పార్టీ మండిపడింది. మొత్తం 13 పార్టీలు రాష్ట్రపతికి సమర్పించిన మెమరాండంలోని ప్రతి అంశంపై వివరణ ఇచ్చిన కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ప్రతిపక్షాల తీరుపై విమర్శలు గుప్పించారు. We have a 3D, discuss, debate and decide. They have the program is disrupt parliament, divert attention, defame the government. At the end of the day, get defeat. They did not allow Rajya Sabha to function because they have some little more members for the time being. Every day you can on parliament, Rajya Sabha, you will see congressmen, communist people rushing into the well of the house, shouting slogans against the Prime Minister. And they are saying the parliament has been bypassed. They also questioned about government terming some of the bills as money bills. Money bills, according to the Constitution of India, or according to Mr. Maulankar, first Speaker of the Lok Sabha, it is the Speaker who decides whether one is a money bill or not. They are questioning the Speaker also. ఆఫ్ఘనిస్తాన్లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ స్థావరాలపై అమెరికా అతిపెద్ద బాంబుతో దాడి చేసింది. పాకిస్తాన్ సరిహద్దులకు చేరువలో ఐసిస్ ఉపయోగిస్తున్న టెన్నెల్ సముదాయంపై జీబీయూ 43B అనే అతిపెద్ద అణ్వాస్త్రేతర బాంబును జారవిడిచినట్లు అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్ తెలిపింది. మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ గా పేర్కొందిన ఈ బాంబును యుద్దంలో వాడడం ఇదే తొలిసారి. 21,600 పౌండ్ల బరువుండే ఈ బాంబు జీపీఎస్ ఆధారంగా పనిచేస్తుంది. ఐసిస్ ఉగ్రవాదులు స్థావరాలుగా ఉపయోగించుకునే సొరంగాలు, గుహలను లక్ష్యంగా చేసుకుని ఈ బాంబును MC-130 యుద్ద విమానం ద్వారా జారవిడిచారు. పౌరులెవరికీ నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. పాకిస్తాన్లో మరణశిక్ష విధించిన భారత నేవీ మాజీ అధికారి కుల్భూషణ్ జాదవ్ వ్యవహారంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఆయన్ను రక్షించేందుకు ఎంత దూరమైనా వెళ్తామని భారత హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటించగా జాదవ్ ఉరిశిక్ష విషయంలో రాజీ పడకూడదని పాక్ సైనిక ఉన్నతాధికారులు నిర్ణయించారు. జాదవ్ అమాయకుడని, ఆయన పాక్లో ఎక్కడా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో తెలియదని తాజాగా విదేశాంగ శాఖ ప్రకటించింది. జాదవ్ను స్వదేశానికి తీసుకురావడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయని విదేశాంగ ప్రతినిధి తెలిపారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరోసారి సమన్లు జారీ చేసింది. మనీ లాండరింగ్ కేసులో 13వ తేదీన విచారణకు హాజరు కావాలంటూ ఈ నెల 10న సమన్లు ఇచ్చినప్పటికీ ఆయన రానందున ఈడీ మరోసారి సమన్లు ఇచ్చింది. ఈ నెల 20న దర్యాప్తు అధికారి ఎదుట హాజరు కావాలని సూచించింది. 2009-2011 మధ్య వీరభద్రసింగ్ కేంద్ర మంత్రిగా ఉండగా ఆయన కుటుంబం 10 కోట్ల రూపాయల మేర అక్రమాస్తులు కూడబెట్టిందనే ఆరోపణపై సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మనీ లాండరింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. ఇటీవలే ఢిల్లీలో వీరభద్రసింగ్కు చెందిన 27 కోట్ల రూపాయల విలువైన తోట బంగ్లాను జప్తు చేసింది. రాత్రి వేళల్లో భూమి నూతన మ్యాప్లను అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తాజాగా విడుదల చేసింది. మనుషులు తమ విద్యుత్ దీపాలతో రాత్రికి ఎలాంటి అద్భుత రూపాన్నిస్తున్నారో ఈ మ్యాప్లో స్పష్టమవుతోంది. 10 ఏళ్లకోసారి ఇలాంటి మ్యాప్లను ఆర్థిక, సామాజిక, పర్యావరణ ప్రాజెక్టుల పరిశోధనకు నాసా సమకూరుస్తోంది.
2011 నుంచి నాసా ఎన్పీపీ ఉపగ్రహం ద్వారా రాత్రివేళ భూమిపై కాంతికి సంబంధించి పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలు నింగి నుంచి నేలపై విద్యుత్ దీప కాంతులు స్పష్టంగా కనిపించేలా కొత్త సాఫ్ట్వేర్ రూపొందించారు. తాజాగా వారు ప్రతిరోజు రాత్రి భూమి ఎలా ఉంటుందో సమాచారాన్ని అందించేందుకు దాదాపు సిద్దమయ్యారు. నాసా విడుదల చేసిన తాజా మ్యాప్లు ఒక ఏడాదిలో అన్ని నెలల్లోనూ సమాచారాన్ని అంతా సేకరించి క్రోడీకరించి రూపొందించారు. ఈ మ్యాప్ల ద్వారా పర్యావరణ పరిశోధనలు సహా స్వల్ప వ్యవధి వాతావరణ మార్పుల సమాచారాన్ని ప్రజలకు ఇచ్చేందుకు ఉపయోగంగా ఉంటుందని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.